హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుని నామానికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? దేవుని చేత దీవించబడుతూ ధన్యులుగా తీర్చబడుతున్నారని మీ అందరి పక్షంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, దేవుని నామంలో మీరు అందరూ కూడా దీవించబడాలి అని మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఈ దినం మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ దినం 23వ పాఠంలోనికి వచ్చామండి. 23వ పాఠంలోనికి వచ్చాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న ధన్యవాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. నా విషయమై ఎవరు ధన్యులు అంటే, నా విషయమై అభ్యంతర పడని వారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఈ మాట ఎవరితో పలికారు, ఏ సందర్భంలో పలికారు అన్న విషయాన్ని నేను కొంచెం జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రియులారా, యేసు ప్రభువారే స్వయంగా పలికిన మాట ఇది. స్వయంగా పలికిన మాట. ఈ మాట యొక్క పూర్వపురాలని మనం కొంచెం ధ్యానం చేసినట్లయితే, ప్రభువు తన 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకి సహాయకరంగా ఉన్నాడు. ఈ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని 40 దినాలు అరణ్యంలో ఉపవాస ప్రార్థనలు చేసి తిరిగి వచ్చి 12 మందిని శిష్యులుగా చేసుకొని పరిచర్య ఆరంభించి పరలోక రాజ్య సువార్తను ప్రకటించటం ఆరంభించాడు. అంతేకాకుండా అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేస్తూ, కుంటివారికి కాళ్ళనిస్తూ, గుడ్డివారికి చూపునిస్తూ, కుష్ఠరోగును స్వస్థపరుస్తూ, చనిపోయిన వారిని సహా బ్రతికిస్తూ అనేకమైనటువంటి మానవాతీత కార్యాలని చేస్తూ ప్రభువు సంచరిస్తున్న సమయాల్లో ఒకానొక దినాన ఏం జరిగింది అంటే ప్రభువునకు బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చిన యోహాను యోర్దాను నదిలో యేసు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చారు కదండి. ఆయన ఒకరోజు యేసు ప్రభువారి దగ్గరకు పంపించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని అంటే, మేము ఎదురు చూస్తున్న మెస్సయా మీరేనా? మేము కనిపెట్టినటువంటి రక్షకుడు వస్తాడని ఎదురు చూసి ప్రవక్తలెందరో ప్రవచించినటువంటి ఆ మెస్సయా మీరేనా? లేకపోతే మేము ఇంకెవరి కోసమన్నా ఎదురు చూడాలా అని అడగటానికి కొంతమంది శిష్యులను పంపించాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అయితే యేసు ప్రభువారు వారు వచ్చి అలా అడుగుతున్న సమయంలో వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పలేదు. కాసేపు వాళ్ళని వెయిట్ చేయించారనమాట. అంటే వాళ్ళు నిలబడి మాకు జవాబు చెప్తాడు, మేము వెళ్ళి మా గురువు గారు అయినటువంటి యోహానికి చెప్దాము అని ఎదురు చూస్తున్న సమయంలో యేసు ప్రభువారి దగ్గరికి ఎంతోమంది కుష్ఠరోగులు వస్తున్నారు, కుంటివారు వస్తున్నారు, గుడ్డివారు వస్తున్నారు, చాలా అద్భుత కార్యాలు చేస్తున్నారు. అంటే వచ్చిన వారిని అందరికీ కూడా స్వస్థపరిచి పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు చూశారు. ఎవరు? యోహాను పంపిన శిష్యులు. చూసిన తర్వాత అప్పుడు చెప్పాడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు చెప్పండి చాలు అన్నాడు. ప్రియులారా, వాళ్ళు వెళ్ళి మేము వెళ్ళాము, అడిగాము, ఇలా చెప్పారు, మేము వెళ్ళేసరికి ఇలా జరిగింది అని వారు యోహానుకి చెప్పి ఉంటారు. వారు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు పలికిన మాట ఇది. ఏమని అంటే, ఆ మాట నేను చదువుతాను ప్రియులారా. 2వ వచనం నుంచి చదువుతున్నాను.
క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడము నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అని చెప్పారు. నా విషయమై, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహముతో ఎలాగూ చెప్పసాగాను. వారు వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహముతోటి యేసు ప్రభువారు ఏమని చెప్పారంటే, నా దగ్గరికి పంపినటువంటి యోహాను ఎవరనుకుంటున్నారు, మీరు ఎవరనుకుంటున్నారు? అతడు స్త్రీలు కనిన వారందరిలో కూడా గొప్పవాడు. స్త్రీలు కనిన వారందరిలో కూడా గొప్పవాడు. మీరు అరణ్యంలో ప్రకటిస్తున్నటువంటి యోహాన్ని చూశారు కదా, యోహాను చేత ఎంతోమంది బాప్తిస్మం పొందారు కదా. అతను ఎలాంటి వాడు అంటే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. మీరు గొప్పవాడు అనుకుంటే మీరేమనుకుంటారు అంటే, రాజమందిరాల్లో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసి గొప్పవాళ్ళు అనుకుంటారు. ఈ యోహాను అడవి తేనెను తింటూ అడవిలో ఉంటూ సువార్తను ప్రకటిస్తున్న ఇతడు గొప్పవాడని మీరు అనుకోవట్లేదు. కానీ నేను చెప్తున్నాను, అతడు స్త్రీలు కనిన వారందరిలో కూడా గొప్పవాడు అని యేసు ప్రభువారు ఆ మాటలో చెప్పటం జరిగింది. ప్రియులారా, ఎందుకు గొప్పవాడు అంటే కాసేపు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్న మాటను కొంచెం పక్కన పెట్టి, యోహాను గురించి ఆయన ఎందుకు ధన్యుడయ్యాడు అన్న విషయాన్ని గురించి, యేసు ప్రభువారు ఎందుకు అంత ప్రత్యేకంగా ఆయన గురించి అంతగా చెప్పవలసి వచ్చింది అన్న విషయాన్ని కొంచెం జ్ఞాపకం చేస్తాను నేను. యోహాను సువార్త 3వ అధ్యాయము 28 నుండి 30 వరకు చదివినట్లయితే, పెండ్లి కుమారుని స్వరము వినడి ఆయన స్నేహితుడు ధన్యుడు. పెండ్లి కుమారుని స్వరము విన్నాడు. యేసు ప్రభువారు పెండ్లి కుమారుడైతే ఈ యోహాను పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడ్డ మాట ఏమిటి అంటే, యోహాను చెప్తున్నాడు, నేను ఆయన స్నేహితుణ్ణి, నేను పెండ్లి కుమారుని కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 28 నుండి 30 వరకు ఆ భాగంలో ఉన్నదన్నమాట. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని మాత్రమే అని చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. నేను పెండ్లి కుమారుని కాదు, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. నేను పెండ్లి కుమారుని కాదు, కానీ పెండ్లి కుమారుని స్వరము వినే స్నేహితుడిని నేను అని యోహాను చెప్పుకున్నాడు. ప్రియులారా, యోహాను ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అంట, ఈయన ఎలిజబెత్ జకర్యాలకు జన్మించినటువంటి కుమారుడు, లేక వృద్ధాప్యంలో వాగ్దానపూర్వకంగా జన్మించినటువంటి కుమారుడు ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇతను ఏలియాకి పోల్చబడ్డాడు, ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియాకు పోల్చబడ్డాడు. ప్రియులారా, ఎందుకు అంటే ఏలియా కూడా చాలా రోషము కలిగినటువంటి ప్రవక్త. కాబట్టి ఆ దేవదూత జకర్యాకి ఆ వర్తమానం తెచ్చినప్పుడు ఏలియా అంటే ఆత్మను కలిగి ఉంటాడు. ఇతడు యేసు ప్రభువారికి ముందుగా ఆ పెండ్లి కుమారుని మార్గాన్ని సరళము చేసే ఒక స్వరముగా ఉంటాడు. ఎందుకంటే యెషయా ప్రవచించిన రీతిగా అరణ్యములో ఆ కేకే ఈ యోహాను. యోహాను అంటున్నాడు, ఈయన మెస్సయ్య అని అందరూ ఆయన వైపు చూస్తున్న సమయంలో ఆయన క్లారిఫై చేస్తాడు. ఏమని అంటే, నేను కాదు, పెండ్లి కుమారుని నేను కాదు, కానీ ఆయన స్వరము వినేవాడిని నేను, ఆయన స్నేహితుడిని నేను అని యోహాను చెప్పాడు. ఆ మాటే యేసు ప్రభువారు అంటున్నాడు, ఆయన మీరు ఒక గొప్పవాణ్ణి చూడాలి అనుకుంటే యోహాన్ని చూడండి. ఎందుకు అంటే ఆయన స్త్రీలు కనిన వారందరిలో కూడా గొప్పవాడు. ఎందుకు అంటే
ప్రవక్తలలో చిట్ట చివరివాడు ప్రియులారా, ప్రవక్తలలో చిట్ట చివరివాడు. పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయన స్నేహితులే. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత పుట్టినదే సంఘము. ఈ సంఘము పెండ్లి కుమార్తె అయితే పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయన స్నేహితులు. ఆ స్నేహితుల జాబితాలో నేను ఉంటాను అన్నాడు యోహాన్. యేసుప్రభు వారు కూడా అంటున్నారు, ఆయన పాత నిబంధన భక్తులలో ఆ ప్రవక్తలలో చిట్ట చివరివాడు. యేసుప్రభు వారు జస్ట్ 6 నెలల ముందు జన్మించాడని. 6 నెలల ముందు జన్మించాడు. యేసుప్రభు వారి పరిచర్య ఆరంభంలోనే ఈయన హతసాక్షిగా మార్చబడ్డాడు, హతసాక్షిగా చనిపోయాడు ప్రియులారా. ఎందుకు అంటే అతడు ఏలియాతోటి ఎందుకు పోల్చారు అంటే ఏలియా వంటి రోషము కలిగిన ప్రవక్త. ఆనాడు ఏలియా కూడా ఆ కర్మెలు పర్వతం మీద ఒక రోషము కలిగినటువంటి ప్రవక్తగా నిలబడ్డాడు. యెజెబెలు యొక్క అహాబు యొక్క యెజెబెలు యొక్క ఆ దుష్కార్యాలని ఎత్తి చూపించినందుకు ఏలియాని వారు ద్వేషించారు ప్రియులారా. వారు ద్వేషిస్తున్నారని, వారు తిరగబడుతున్నారని రాజీ పడలేదు, కానీ చాలా రోషము కలిగి దేవుని పక్షంగా నిలబడ్డాడు. భయంకరమైనటువంటి యెజెబెలు అహాబు పాలిస్తున్నటువంటి దినాల్లో రోషము కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. అలాగే ఈ యోహాను కూడా రోషము కలిగి హేరోదు తన తమ్ముడి భార్య అయినటువంటి ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదును ఉంచుకున్నావు నువ్వు, అది మంచి పని కాదని చెప్పినందుకు పగబెట్టుకుని ఈ యోహాన్ని కూడా చంపింది ప్రియులారా. అలాగే అందుకని ఈ యొక్క చిట్ట చివరివాడు, ప్రవక్తలలో చిట్ట చివరివాడు ప్రియులారా, చిట్ట చివరివాడు అయితే అతడు అంటున్నాడు, నేను పెండ్లి కుమారుని కాదు, ఆయన స్వరం వినేవాడిని, ఆయన స్నేహితుడిని. ఎందుకు అంటే పెండ్లి కుమారుడు తన సంఘాన్ని పెండ్లి కుమార్తెను వెంటబెట్టుకుని ఆ మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ వెంటబెట్టుకుని వచ్చును అన్న మాట, మంచి మాట, నాకు చాలా ఇష్టమైన మాట. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు అది యేసుప్రభు వారు తన పాదాన్ని ఎప్పుడైతే ఆ సంఘాన్ని వెంటబెట్టుకుని ఆయన ఒలీవల కొండ మీద ఆయన పాదాన్ని మోపుతాడో అప్పుడు ఆ కొండ మధ్యలోకి చీలి మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. అక్కడ అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. అంటే సంఘాన్ని వెంటబెట్టుకుని యేసుప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులందరూ కూడా వారిలో యోహాను ఉంటాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన మాట ఏమిటి అంటే లూకాసు సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో స్త్రీలు కనిన వారిలో యేసుప్రభు వారు చెప్పిన మాట ఇది. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట ఏమిటి అంటే యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, అయినప్పటికీ కూడా దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. ఈ మాటని ఆధారం చేసుకొని ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని చాలామంది అపార్థం చేసుకుంటారండి. ఎందుకు అంటే యేసు ప్రభువారి విషయంలో అభ్యంతరపడ్డాడు కాబట్టి ఆయన అల్పుల కంటే అల్పుడైపోయాడు అని ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడేవారు ఉన్నారు ప్రియులారా. లేఖనాల్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పిన మాట అది కాదండి. ఆ మాట నాకు అలా అర్థం అవట్లేదు. కానీ ఎలా అర్థమవుతుంది అంటే యేసు ప్రభు వారు ప్రవక్తలలో చిట్ట చివరివాడు. అంతేకాకుండా యేసు ప్రభు వారు అన్నారు, ఈ నా మాటలు వినాలని నన్ను చూడాలని ఎంతోమంది ఎదురు చూశారు, ఆశ పెట్టుకుని ఉన్నారు పాత నిబంధన భక్తులందరూ కూడా. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వీరందరూ కూడా యేసు ప్రభు వారిని చూడాలని, ఆయన రక్షకుడిని చూడాలని, మెస్సయాని చూడాలని వారు ఎంతో ఆశపడ్డారు. కానీ వారు ఎవరికి భాగ్యం దక్కలేదు. యేసు ప్రభు వారిని చూసే భాగ్యం,
ఆయనకి ఈయన చేతుల మీదుగా బాప్తిస్మం ఇచ్చే భాగ్యం ఈ బాప్తిస్మం ఇచ్చే యోహానికి దక్కింది కాబట్టి ఆయన ప్రవక్తల్లో చిట్ట చివరి వాడు కాబట్టి, అంతేకాకుండా యేసు ప్రభు వారిని సాక్షాత్తు ఆయన మానవ రూపిగా చూడగలిగాడు, అంతేకాకుండా ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు కాబట్టి ఆయన గొప్పవాడు. ఇక్కడ గొప్పవాడు ఎందుకు అయ్యాడో మనం ధ్యానం చేస్తాం. అయితే పరలోక రాజ్యములో దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు ఎందుకన్నా గొప్పవాడు అవుతాడు అని ఎందుకు చెప్పారు అన్న మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయనకు శిష్యులు ఆయన స్నేహితులు అని చెప్పుకున్నాం కదా, ఆయన స్నేహితులు అని చెప్పుకున్నాం. అయితే యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాల తర్వాత సంఘము ఉద్భవించింది. అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం పెండ్లి కుమార్తె. ఇప్పుడు ఆయన పెండ్లి కుమారుడైతే, సంఘము పెండ్లి కుమార్తె అయితే, వీరు స్నేహితులు. పాత నిబంధన భక్తులందరూ కూడా స్నేహితులు. ఇప్పుడు మనకి అర్థమైపోయి ఉండదు ఏమని అంటే, పెండ్లి కుమారుని ప్రక్కనున్న పెండ్లి కుమార్తెకి ఎక్కువ ఆధిక్యత ఉందా, ఆయన చుట్టూ ఉన్న స్నేహితులకి ఎక్కువ ఆధిక్యత ఉన్నదా? ప్రియులారా, అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పాలని చేస్తున్నా, మరి మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియట్లేదు. కానీ మనమైతే సంఘము ఆయన పెండ్లి కుమార్తె, ఆయన ప్రక్కన ఉంటాం. కానీ ఈ పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయన స్నేహితులు, పెళ్ళికి వచ్చిన స్నేహితులు అనమాట, అతిథులు వారందరూ కూడా. ఆ రీతిగా ఈ యొక్క యోహాను అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని చెప్పటం జరిగింది. అంటే మనము సంఘము కాబట్టి మనకి ఆధిక్యత ఉన్నది. కానీ అలాగని యోహాను తక్కువడు కాదు, ఆయన చిట్ట చివరి ప్రవక్త. అంతేకాకుండా యేసు ప్రభు వారిని కన్నులారా చూసిన ఆయన మాటలు విన్న ఆయన, అలాంటి ప్రవక్త యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్త ఒకరోజు తన శిష్యులను పంపించి, అప్పటికే హేరోదియా ఆయన్ని చెరసాల్లో పెట్టింది. ఎందుకు అంటే వారి యొక్క దుష్ట కార్యాలని, హేరోదియ యొక్క దుష్ట కార్యాలని ఖండిస్తున్నాడని పగ పెంచుకుని వారిని యోహాన్ని చెరసాల్లో వేయించడం జరిగింది. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆ శిష్యులు పంపించి, మేము కనిపెట్టు మెస్సియావు నువ్వేనా, మేము ఇంకెవరి కోసమన్నా కనిపెట్టాలా అని అడిగినప్పుడు వారు వెళ్ళి ఇవన్నీ చెప్పారు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు అని చెప్పినప్పుడు యోహానుకి అర్థమైందనమాట. ఎందుకు అర్థమైందంటే, ఆయన ఈ లోకానికి పంపినప్పుడు దేవుడు ఒక మాట చెప్పి పంపించాడు. ఏమని అంటే, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు నువ్వు మెస్సయ్యకు మార్గాన్ని సరళం చేయటానికి నువ్వు ముందుగా పంపబడుతున్న దూతవు కాబట్టి ఆ మెస్సయ్యలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే, ఆయన పరిచర్య విధానం ఎలా ఉంటుంది అంటే, ఆయన ఈ లోకంలో మానవ రూపిగా సంచరించినప్పుడు ఆయన ప్రత్యేకమైన వాడుగా లేడు, మానవుడిగా, మామూలు సాధారణమైన మానవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన నువ్వు ఎలా గుర్తుపట్టగలుగుతావు అంటే, నువ్వు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఒక పావురం ఆయన మీద వాలుతుంది, అదొక గుర్తు. రెండవది ఏం జరుగుతుంది అంటే, ఆయన ఈ లోకములో స్వస్థతలు, అద్భుతాలు చేస్తాడు, మానవాతీతమైనటువంటి కార్యాలు చేస్తాడు, కుష్ఠరోగులను బాగు చేస్తాడు, గుడ్డివారికి కళ్ళు ఇస్తాడు, కుంటి వారిని లేవనెత్తుతాడు, మరణించిన వారిని బ్రతికిస్తాడు. అంతేకాకుండా రాజ్య సువార్తను ప్రకటిస్తాడు. రాజ్య సువార్త, ఈ క్వాలిటీస్ నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆయనే మెస్సయ్యని గుర్తుపెట్టాలి నువ్వు అని దేవుడు ఆయన్ని లోకానికి పంపించినప్పుడు చెప్పాడు. అందుకని ఆ శిష్యులు అయ్యా మేము వెళ్ళి అడిగాము, మాకు వెంటనే సమాధానం చెప్పలేదు. కొంతసేపు అయిన తర్వాత మీరు విన్న వాటిని కన్న వాటిని యోహానికి చెప్పండి అన్నాడు. అంటే మరి మీరేమి విన్నారు, ఏమి కన్నారు అని యోహాను అడిగితన్నారు. అయ్యా ఇలాగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అంతేకాకుండా రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంటే, ఓ ఆయనే మెస్సయ్య అని గుర్తుపెట్టాడు. ప్రియులారే, ఇక్కడ మనకి
జ్ఞాపకం చేయబడుతున్న, హెచ్చరించబడుతున్న మాట ఏమిటి అంటే, ఆయన విషయమై యోహానికి ఒక డౌట్ వచ్చింది. కానీ డౌట్ వచ్చినప్పుడు యేసు ప్రభువారి దగ్గరకే వెళ్ళి క్లారిఫై చేసుకున్నాడు. అది నేను చెప్పాలనుకుంటున్న మాట. మనకు కూడా ఏదన్నా అభ్యంతరం వచ్చినట్లయితే, అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఆ అభ్యంతరాల్ని ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, మనకి ఏదైనా అనుమానం కలిగినప్పుడు, అనుమానం పెనుబోతం అన్నారు కదండి, ఆ అనుమానం అంట అణుబాంబు కంటే ప్రమాదం అంట. ఎందుకంటే అణుబాంబు ఒక్కసారి చంపుద్ది, కానీ అనుమానం అనుక్షణం చంపుతుంది. అందుకని అణుబాంబు కంటే ప్రమాదం. మనకేదైనా అనుమానం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆయన సన్నిధిలో కూర్చున్నట్లయితే, ఆయన వాక్యాన్ని చదివినట్లయితే మనకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయండి. ఆయనే నిజమైన రక్షకుడని, ఆయనే లోక రక్షకుడని, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడని మనం క్లారిఫై చేయగలుగుతాం. ఆ రీతిగా క్లారిఫై చేసుకున్నప్పుడు మన డౌట్లు మనం నివృత్తి చేసుకోవటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఎవరెవరినో సలహాలు అడిగితే ఏమేమో చెప్తారు, కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే మన దేవుడు మనకి పరిష్కారాన్ని చెప్తాడండి ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా నీకు ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు, దేవుని పట్ల నీకున్నటువంటి ఏదైనా అభ్యంతరం, దేవుని మీద నీకు ఏదైనా అనుమానం వచ్చినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకు ప్రభువా నువ్వే నిజమైన దేవుడు అయితే నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు కలవరం, ఎందుకు బాధలు కష్టాలు, నాకెందుకు కలవరాలు కలుగుతున్నాయి, ఎందుకు ఈ అప్పులు బాధలు, ప్రభువా నాకు మేలు చేయం అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా చేస్తాడు. అంతేకాకుండా దేవుడు మనకు అలాంటి అనుమానాలు ఏమన్నా వచ్చినప్పుడు ఒక మంచి సూచన నేను చెప్తున్నాను ప్రియులారా. ఇంతవరకు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను గురించి, అనుక్షణము అనుదినము నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల చేస్తున్న ఆ దేవుని యొక్క కార్యాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ముందున్నటువంటి సమస్యలు మనకు సమస్యలు అనిపించవు. ఎందుకు అంటే, ఎన్ని కార్యాలు చేసిన దేవుడు దీని నుంచి కూడా నన్ను విడిపిస్తాడు అన్న విశ్వాసం మనకి కలుగుతుంది ప్రియులారా. కాబట్టి మన కృంగిన పరిస్థితుల్లో, మన ఉన్నటువంటి అభ్యంతరకారమైనటువంటి అనుమానాలని మనలోంచి తీసివేసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ అభ్యంతరం ఎక్కడ ఆరంభమైంది అంటే, ఏదైనా తోటలోనే మొదలైందండి. ఈ డౌట్స్ అన్న ఎక్కడ మొదలైనవి అంటే, ఏదైనా తోటలోనే ఆదాము హవ్వల దగ్గరే మొదలైనవి. ఫస్ట్ వచ్చినటువంటి పాపం ఏమిటంటే, ఇది నిజమా అన్న అభ్యంతరం లేవనెత్తింది సాతాను కదండి. ఇది నిజమా, డౌట్ తోటే మొదలైంది పాపం, డౌట్ తోటే మొదలైంది. కాబట్టి అలాంటి అనుమానాలు అపవాది కల్పించేవని మనం గుర్తెరగాలి. అనుమానం, దేవుని మీద అనుమానం మనకు వస్తుందంటే ఖచ్చితంగా అది అపవాది కార్యం. ఎందుకంటే వాడు అపవాది చేసే పని ఏంటంటే, ఇది నిజమా, దేవుడు నీకు చేస్తాడు అనుకుంటున్నావా, నీ పరిస్థితి ఏందనుకుంటున్నావు, నువ్వు పెద్ద భక్తురాలువా, నువ్వు పెద్ద భక్తుడువా, నీకెట్ట చేస్తాడు దేవుడు, నీకు చేస్తాడా, ఇది పాపానికి కారణం. కాబట్టి అలాంటి డౌట్ వస్తే అది సైతాను యొక్క ఆయుధమని గుర్తెరిగి, అలాంటి సమస్యల నుంచి, అలాంటి అభ్యంతరాల నుంచి మనం బయటకు రావాలి. యోహానికి డౌట్ వచ్చింది, ఈయనేనా మెస్సయ్య అని డౌట్ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకున్నాడు, ధన్యుడుగా తీర్చబడ్డాడు. యేసుప్రభు వారు, సాక్షాత్ యేసుప్రభు వారు అంటున్నారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎందుకు అంటే తనకున్న అభ్యంతరాన్ని క్లారిఫై చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా మనకున్నటువంటి అభ్యంతరాలని, అనుమానాన్ని దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మనం క్లారిఫై చేసుకున్నట్లయితే, దేవుని యందు పూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన స్వరాన్ని విన్నట్లయితే మనం ఆయన్ని వెంబడించగలుగుతాం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన స్వరాన్ని విందాం. అపవాది వచ్చి ఇది నిజమా అన్న స్వరాన్ని వినిపించింది, అవ్వమ్మ విన్నది మోసపోయింది. మనం వాడి స్వరాన్ని వినకుండా ఉన్నట్లయితే దేవుణ్ణి వెంబడించగలుగుతాం. ఆ రీతిగా ఉండి దీవించే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం
ప్రియులారా, కేవలం ఈ లోకం వరకే కాదండి, ఈ లోకం వరకే కాదు, ఈ లోకంలోను పరలోకంలోను మనం ధన్యులం అవ్వాలి అంటే యేసు ప్రభు ఇచ్చే దీవెనను పొందుకోవాలండి. యోహాను ఈ లోకంలోనే కాకుండా స్త్రీలు కనిన వారిలో గొప్పవాడన్న ప్రశంసలు మాత్రమే కాకుండా యేసు ప్రభు వారితోటి ఆ పరిశుద్ధుల తోటి దిగి వచ్చే ఆయన స్నేహితుల్లో ఉండే ధన్యతని యోహాను పొందుకున్నాడు. అలాంటి ధన్యతని మనం కూడా పొందుకుని దేవుణ్ణి వెంబడించుదముగాక. అట్టి ధన్యతను దేవుడు మనకందరికీ దయచేయనుగాక. మూలవాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడని, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. దేవుని విషయంలో మనం ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి అనుమానాలు కలిగి ఉండకూడదు. అలా ఉండటానికి దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈ సమయంలో నీ విషయంలో అభ్యంతర పడకుండా ఉండాలి అని మీరు సెలవిచ్చారు తండ్రి. అభ్యంతరాలు రాక తప్పవు, అనుమానాలు వస్తుంటాయి, కానీ వాటిని నీ దగ్గరకు తెచ్చి నీ సన్నిధిలో నీతో చెప్పుకున్నప్పుడు మీరు వాటిని క్లారిఫై చేస్తారు ఆయన. ఆ యొక్క సమస్యల నుంచి, ఆ యొక్క అనుమానాల నుంచి మీరు విడిపిస్తారు. ఇహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మమ్మల్ని వారసులుగా చేస్తారు. అలాంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి ఆయన ఈ లోకంలో పరలోకంలో దీవించబడటానికి ధన్యులుగా చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. వచ్చే పాఠంలో కలుసుకుందాం. దైవాశీస్సులు.